ఇప్పుడు ఎవరైనా చనిపోతే వాళ్ళ అస్థికలు కాశీలోనే ఎళ్లి కలపాలి. దాంతో ముక్తి వస్తుంది అని అంటారు కదా! మరి శరీరం అంతా ఒక దగ్గరే ఉండాలి. ఇప్పుడు అబ్బా! ఆల్రెడీ ఎముకలతో కదా ఈ బూడిద అనేది వస్తుంది. మరి శరీరంలో కొంత భాగాన్ని తీసి వేరే దగ్గర అలా చేయడం వల్ల, అలా ఖననం చేయడం వల్ల హ్మ్. ఏమైనా మంచిదా? కాదా? మంచిదా? కాదా? మంచి ప్రశ్న నాన్న. అంటే నేను నా చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నానిది. ఇప్పుడుండేటువంటి చాలా మంది అవివేకవంతులకి కావలసినటువంటి సమాధానం, అంశం కూడా ఇది నిజంగా అవును. చెప్పాలంటే. అంటే నీ వయసుకు తగ్గిన ప్రశ్న కూడా కాదు. ఓ మాట చెప్పాలంటే చాలా గొప్పగా ఆలోచిస్తే ఈ ప్రశ్న వస్తుంది. నిజంగానే చనిపోయిన మూడో రోజున ఆ ఎముకలు ఏవైతే ఉంటాయో హ్మ్. మొత్తం కూడా తీసి పక్కన పెడతారు. అవును. కుండలో పెడతారు. హ్మ్. మూడో రోజు, ఐదో రోజు, ఏడో రోజు, తొమ్మిదో రోజో వెళ్ళి నీళ్ళలో నదిలో ఎక్కడైనా మనం అవును. నిమజ్జనం, అస్థిగా నిమజ్జనం చేసి వస్తుంటారు కదా! దీనికి కొంతమంది ఏం చేస్తున్నారంటే, మా నాన్నగారి అస్థికలు నేను కాశీలో కూడా కలుపుతానని చెప్పి వేరే కుండలో తీసి పక్కన పెడతాడు. అదే మా నాన్నగారు చివరి కోరికని ఆ! కాశీలోనే కలపండి 3 అని భాగాలు అంటున్నారు. పెడతాడు. హ్మ్. ఒకడు కాశీలో అంటాడు, ఒకడు కృష్ణా నదిలో అంటాడు, ఇంకోటి ఇంకోటి గోదావరి ఇంకోటి నదిలో అంటాడు. కదా! మానవ శరీరంలో అన్నీ కలుపుకుంటేనే ఒక శరీరమైంది. ఇన్ని ఎముకలు కలుపుకుంటేనే ఒక అవును. గూడు, ఎముకల హ్మ్. గూడు కలిపితే ఒక శరీరమైంది. తల కృష్ణా నదిలో, కాళ్ళు గోదావరిలో, మిగిలిన బాడీ అంతా తీసుకెళ్ళి గంగా నదిలో కలుపుతాను అంటే, ఒక మనిషి ఆత్మ ఎక్కడ శాంతిస్తుంది చెప్పండి? హ్మ్. ఎక్కడైతే నిజంగా మా గురుగారు చెప్పేటువంటి విధానం కూడా ఎలా ఉంటుందంటే, చనిపోయిన తర్వాత మనం ఎముకలే తీస్తుంటారు చాలామంది. అవును. అది ఎముకలు. కూడా తప్పే. కాలిన బూడిద వస్తుంది గదా! బూడిద మొత్తం కూడా ఒక బస్తాకి ఎత్తుకోమని చెప్తారు మా గురువుగారు. హ్మ్. ఆ బూడిద ఏదైతే ఉందో ఇది కూడా శరీరమేరా. శరీరం నుంచి వచ్చినటువంటి భస్మమే ఇది కూడా. హ్మ్. ఇది కూడా కలిపితేనే శరీరం మొత్తం ఒకే చోట నిమజ్జనం చేసిన ఫలితం కలుగుతుంది. మీ నాన్నగారినో, మీ అమ్మగారినో ఖండాలుగా ముక్కలు చేసేసి అక్కడో చోట, ఇక్కడో చోట పడేస్తాను అంటే ఆత్మశాంతి ఉండదు. హ్మ్. దానివల్ల ఆత్మ ఘోష కూడా పుట్టుకొస్తుంది. అవును. తదుపరి జీవిత అంటే భవిష్యత్ తరాలకు కూడా చాలా దెబ్బ తగులుతుంది దానివల్ల. కాబట్టి ఒకే చోట అస్థిక నిమజ్జనం చేయడం అనేది ధర్మం.